హలో, నేను మిసేశ్వరరావు. ప్రభుత్వ ఉద్యోగులకు పండగ సందర్భంగా శుభవార్తల మీద శుభవార్తలు వచ్చేస్తున్నాయి. దసరా సందర్భంగా డిఏలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 3% డిఏని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ పింఛన్లని కనీసం 1000 నుంచి 2500 చేయబోతుంది. ఇది ఒక పెద్ద శుభవార్త ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే పెన్షనర్స్కి కూడా. కనీసం 10 సంవత్సరాలు సర్వీస్లో చేసి 58 సంవత్సరాలు పైబడినటువంటి ఉద్యోగులకు కనీస పింఛన్ని 2500 రూపాయలు చేస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సిగ్నల్స్ కూడా వచ్చాయి. ఇది బహుశా 2-3 రోజుల్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా పింఛను కనీసం 7500 ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్. అయితే 2500 నిర్ణయించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ పెంపు కనీసం 1000 రూపాయల నుంచి కనీస పింఛన్ని 2500 రూపాయలు చేశారు. ఇక డిఏ దసరా సందర్భంగా 3% డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బేసిక్లో 58% డిఏ వస్తుంది. ప్రతి సంవత్సరం 2 డిఏలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ 2 డిఏలని ప్రకటన చేసింది. జూలై నుంచి ఈ పెంచినటువంటి డిఏ మొత్తాన్ని దీపావళి లోపలే ఇవ్వడానికి, దీపావళి పండుగ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండవు కాబట్టి ఉద్యోగుల దగ్గర దీపావళి లోపలే ఈ పెంచినటువంటి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన డిఏలు కూడా ఇవ్వడానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఇక పిఆర్సీ కూడా జనవరి నుంచి కొత్త పిఆర్సీ కూడా రాబోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక పెద్ద స్వీట్ న్యూస్. ఇదంతా అనౌన్స్మెంట్ విన్న తర్వాత మరి మాకేంటి అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచారు కాబట్టి మాకు కూడా పెంచండి అని చెప్పి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సిపిఎస్ రద్దు అనే దాని మీద ఉద్యోగులు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రభుత్వాల మీద. కానీ ప్రభుత్వాలు మాత్రం ఉన్నటువంటి ఆర్థిక వనరులు, ఆర్థిక పరిస్థితులు వీటన్నిటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత సిపిఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిపిఎస్ రద్దుని ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జిపిఎస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇక తెలంగాణలో సిపిఎస్ రద్దు అనేదాన్ని ఇప్పుడు ఉద్యోగులు పట్టుబడుతూ ఉన్నారు. అడ్డంగా కోసిన ₹1 కూడా నేను ఇవ్వలేనని చెప్పి క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు డిఏలు పెండింగ్లో ఉన్న డిఏలన్నా కనీసం విడుదల చేయండి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా అది హోదా లేకపోయినప్పటికీ కూడా విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకి ఇప్పుడు అండగా నిలుస్తూ ఉన్నారు. వాళ్ళకి డిఏలు ఇవ్వాలి, పెండింగ్ బకాయిలు ఇవ్వాలి, అలాగే ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సి కమిషన్ వేయాలి. ఇలాంటి డిమాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉద్యోగుల పక్షాన తాను ఉంటారని చెప్పి ఇప్పుడు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉండేటువంటి ఉద్యోగ సంఘ నేతలు వెంకటరామరెడ్డి గారు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ఉద్యోగుల సమస్యలన్నీ చెప్తూ ఉన్నారు. 1వ తారీఖున జీతాలు ఇస్తే సరిపోతుంది, ఇంతకు మించి మేమేమి అడగము అని చెప్పినటువంటి ఉద్యోగులు ఇప్పుడు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటి అనే దాని మీదకి వెళ్తున్నారు. 31,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఉద్యోగులకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు 31,000 కోట్లు ఉన్నాయండి. అది డిఎల్ రూపంలో కానీ, పిఆర్సీ బకాయిలు కానీ, లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి అలవెన్స్లు కానీ, ఏదైతేనేమో 31,000 కోట్ల రూపాయలు రావాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చెప్తున్నారు. ఆ లెక్క ఎవరు చెప్పుకుంటారు? వెంకటరామరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పుకుంటారు. వాళ్ళిద్దరు చెప్పినటువంటి లెక్క ప్రకారం 31,000 కోట్లు రావాలి, ఇమీడియట్గా ఉద్యోగులకు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్స్ ఖాతా తెరిచి ట్వీట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నుంచి వచ్చినటువంటి బకాయిల్లో దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఫైనల్ చేసి 6,500 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి ఉద్యోగులకి. అలాగే డిఏ ఇవ్వడానికి కూడా
సర్దుబాటు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. సచివాలయ ఉద్యోగులకి అమరావతిలో ఉండేటువంటి హెడ్స్కి హెచ్ఆర్ఏ, డబుల్ హెచ్ఆర్ఏ, అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లకి హెచ్ఆర్ఏ పెంచడం, మరొక ఏడాది పాటు కొనసాగించేలాగా 5 రోజుల పాటు వర్కింగ్ డేస్, హైదరాబాద్ నుంచి రావడానికి పోవడానికి ఫ్రీ బస్సులు, ఫ్రీ ట్రైన్లు, ఇవన్నీ కూడా 1 ఇయర్ పాటు ఎక్స్పాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు అని ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే టీచర్లు బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంటే బోధనేతర పనుల నుంచి మమ్మల్ని తప్పించండి అనేటువంటి డిమాండ్ తోటి వస్తున్నారు. మాకు ఏ పనులు చెప్పొద్దు, ఓన్లీ బోధన మాత్రమే చేస్తామని చెప్పి. అక్కడ చెప్పేటువంటి పాఠాల వరకు మాత్రమే మేము పరిమితం, అంతకుమించి మేము సామాజిక అంశాల విషయంలో మేము తలదూర్చము, మేము ఇన్వాల్వ్ కాము, ప్రభుత్వం ఏది చెప్పినా మేము వినడానికి సిద్ధంగా లేమని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఇక గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నియమించినటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యలతోటి వాళ్ళు వచ్చారు. వీళ్ళందరితోటి మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇచ్చేసి, తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకు కావాల్సినటువంటి ఉద్యోగులకి ఏం కావాలో వాళ్ళకి ప్లేస్మెంట్స్, ప్రమోషన్స్ ఇచ్చేసి, అలాగే టీచర్స్కి వాళ్ళకి కేవలం పాఠాలు చెప్పేంత వరకు మాత్రమే పరిమితం చేసేసి వాళ్ళకి నెల 1వ తారీఖు జీతాలు టెన్షన్గా లేట్ కాకుండా ఇవ్వాలి అనేది డిమాండ్. వాళ్ళకి ఫేస్ రికగ్నైజేషన్ ఉండకూడదు, థంబ్ ఇంప్రెషన్స్ ఉండకూడదు, స్కూల్కి పోతే పోతారు లేదంటే లేదు, పాఠం చెప్తే చెప్తారు లేదంటే లేదు, నెలకు మాత్రం ఖచ్చితంగా 1వ తారీఖు జీతాలు అయితే మాత్రం ఇవ్వాలి. కనీసం వాళ్ళకి మళ్ళా పిఆర్సీ వేయాలి, పాత బకాయిలు ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి, ఐఆర్లు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వాన్ని అంతు చూస్తాం, దించుతాం, పడగొడతాం అనేటువంటి కామెంట్స్ గతంలో చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు స్వరం వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు. ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇంతకు మించి మీరు ఏం చేసినా చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. దాంతో ఉద్యోగులు తెలంగాణలో వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్తల మీద శుభవార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈపీఎఫ్ఓ ప్రకటించేటువంటి ప్రకటన బహుశా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తిస్తుంది. కనీస పింఛన్ అనేది 2,500 రూపాయలు అని. సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటంటే, దానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు వస్తుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ అనేది కడతారు ఉద్యోగులు. ఈపీఎఫ్ చందాదారులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. సుమారు 11 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కనీస పింఛను పెంపుపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి కనీస పింఛను మొత్తాన్ని గణనీయంగా పెంచేటువంటి ప్రతిపాదనపై కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం ఈపీఎస్ 95 కింద నెలకు కనీసం 1000 రూపాయలు అందుతుంది. 2014లో నిర్ణయించినటువంటి ఈ మొత్తంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. అయితే తాజాగా ఈ కనీస పింఛను 2,500కి పెంచేందుకు ఈపీఎఫ్ఓ సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం. మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛన్ను నెలకు 7,500 రూపాయలు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నెల 10-11 తేదీల్లో బెంగళూరులో జరగనున్నటువంటి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది. పింఛను పెంపుతో పాటు సమస్త సేవలను డిజిటలైజ్ చేసే ఈపీఎఫ్ఓ 3.0 విధానం, ఇతర పరిపాలనా సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. బెంగళూరు సమావేశంలో పింఛను పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోద ముద్ర వేసిన తర్వాతే కొత్త పింఛను అమల్లోకి వస్తుంది. కాగా కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి 50 ఏళ్లు నిండినటువంటి ఉద్యోగులు ఈపీఎస్ 95 కింద పింఛను పొందేందుకు అవకాశం ఉంది, అర్హతలు ఉన్నాయి. ఇది సరే, దీని భారం ఎంత పడుతుంది ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. బట్ డిఏ కారణంగా, కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డిఏ కారణంగా 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షన్స్ బెనిఫిట్ పొందబోతున్నారు. దానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏలు, టీఏలు
వాటిని పెంచుతూ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినటువంటి డిఎల్ చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏం చేయాలి? ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్ని పెంచుకుంటూ పోతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా. ఒకవైపు ఏమో జాబ్ క్యాలెండర్ అంటున్నారు, ఇంకొక వైపు ఏమో సంక్షేమ పథకాలు అంటున్నారు, మరోవైపు ఏమో ఉద్యోగులకి పిఆర్సీ వేసి జీతాలు పెంచుతాం అంటున్నారు. మరి ఇవన్నీ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తాయి? ఉండేటువంటి ప్రజల నుంచి 95% ప్రజల నుంచి తీసుకొని డైరెక్ట్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఒక 5%, 3% ఉన్నటువంటి ఉద్యోగులకి ఎంతకాలం పోషించి ఈ రాష్ట్రాలను బాగు చేస్తారు? ఇదంతా చేసి అమెరికా ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు డోజ్ అనేది పెట్టి మొత్తం 7 లక్షల మంది ఉద్యోగులు తీసేశారు. ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.